అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి 8, 9, 10 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఈ వీడియోను తప్పకుండా చూడండి అని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో చోట్ల నుంచి విషయాలన్నీ కూడా సేకరించి మీకు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో, ఆ ప్రమాదాలు మీకు జరగకుండా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో, మీకు మంచి జరగాలి, బాగా కలిసి రావాలి అంటే ఎటువంటి నియమాలను పాటించాలో ఇవన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే వివరించడం అయితే జరిగిందండి. కాబట్టి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయదండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మరి కొంతమంది మేషరాశి వారికి కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది. మేషరాశి అంటే, మేషం అంటే ఇక్కడ మేఘ. మనకి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. రాశి చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని మేషరాశికి ఇచ్చారు అంటే మీరు చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఎంతటి గొప్ప అదృష్టవంతులు అని చెప్పి. ఎందుకంటే మేక చాలా అమాయకంగా ఉంటుంది చూడడానికి. కష్టం వస్తే తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా తను గాంభీర్యాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తప్పించుకోవడానికి ఎన్నో రకాల తెలివితేటలను ఉపయోగించుకోవాలో ఆలోచించి అన్ని రకాల తెలివితేటల్ని ఉపయోగిస్తుంది. మచ్చిక చేసుకుంటే మంచిగా దగ్గర అవుతుందన్నమాట. ఏ అపకారం చేయదు, ఎవరికి కూడా ఏ హాని కూడా చేయదు. ఇలా చెప్పుకుంటూ పోతే మేకకు ఎన్ని సుగుణాలు ఉన్నాయో మేషరాశి వారికి కూడా అన్ని సుగుణాలు ఉన్నాయన్నమాట చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మేషరాశి వారు చూడడానికి పైకి చాలా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఉన్నాడు వీడు అని చెప్పి. అలా పైకి చాలా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటాడు మేషరాశి వారు. అలా అని చెప్పి వీళ్ళు తిక్కల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి అనుకుంటే నిజంగా అనుకున్న వాళ్ళకంటే తిక్కలోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి. ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించుకొని మరీ చేస్తూ ఉంటారనమాట. పనికి చాలా రెస్పాన్సిబిలిటీని ఇస్తారు, ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారనమాట. రూపాయి కోసం కష్టపడతారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మేషరాశి వారికి స్థిరాస్తులు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ వీరి సంపాదించింది ఇప్పటి వరకు ఏదైనా ఉంది అంటే అది వీరి యొక్క కష్టార్జితంగానే చెప్పుకోవచ్చు అనమాట. అంతటి శ్రమనైతే మేషరాశి వారు చేస్తారనమాట. ముఖ్యంగా మేషరాశి వారు చాలా అంటే చాలా నమ్మకస్తులు అనమాట. ఏదైనా కానీ వారికి ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇంకెవ్వరి మధ్యకు వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా అదే మాట మీద నిలబడతారు. అంతటి నమ్మకమైన వాళ్ళు మేషరాశి వారు. ఇక పని విషయానికి వస్తే, పనిలో దిగారు అంటే సింహం కంటే వేగంగా పనిచేస్తారనమాట. ఆ పని అందరికీ నచ్చే విధానంగా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. మేషరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. మేషరాశి వారు కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబం తర్వాతే ఎవరైనా కానీ అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే కొంతమంది వల్ల కొన్ని రకాలైన అవమానాలను పడ్డారు, కొన్ని రకాలైన నష్టాలను చూశారు. ఎవరైతే మనవారు అని చెప్పి అనుకుంటున్నారో ఆ మనవాళ్ళు అనుకున్న దగ్గరే చాలా రకాలుగా మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికైనా కాస్త గ్రహించి దానికి తగ్గట్టుగా జీవితంలో ముందడుగు వేయండి మేషరాశి వారు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కన వచ్చి కూర్చొని
మన మంచి చెడులు ఆలకించి మనకి సహాయం చేయడానికి ముందడుగు వేశారో వారే మనవారు. కేవలం మంచి చెడు తెలుసుకొని మన గురించి నలుగురికి నానా రకాలుగా చెప్పి టైంపాస్ చేసుకునేవారు అస్సలు మన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆపదలో ఉంటే మనకు ₹1 వాళ్ళు పెట్టరు. మన దగ్గర నుంచి ఏదైనా కానీ లాక్కునే ప్రయత్నం చేస్తారే తప్ప వాళ్ళ నుంచి మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేమన్నమాట. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అవసరాల కోసం మాత్రమే మనుషుల దగ్గరికి వచ్చి వాడుకొని వారి యొక్క అవసరాలన్నిటిని కూడా తీర్చుకొని అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత అసలు వీరెవరు, వీరు అసలు మనకు తెలిసిన వాళ్ళేనా, ఎక్కడో చూసినట్టుందే అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట. అటువంటి వారికి అంటే ఎంత దూరములో ఉంటే అంత మంచిది అని చెప్పి అనే విషయాన్ని మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం లేదు, మేషరాశి వారికి అతి మంచితనం అనేది కాస్తంత ఎక్కువ అన్నమాట. అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయాలని చెప్పి చూస్తారు. అందులో ఎటువంటి తప్పు లేదు, చేయొచ్చు. కానీ పదే పదే అపకారం చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడాను అక్కడ మన విలువ పెరగదు. మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఒకటి చేసినట్టుగా వాళ్ళ దృష్టిలో పడదనమాట. అటువంటప్పుడు వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఇక మేషరాశి వారి యొక్క పర్సనల్ విషయానికి వస్తే నరదిష్టి మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరేంటంటే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎంత వస్తున్నాయో, ఎంత రావడం లేదో, ఎంత ఆదాయం, ఎంత లాభం, ఎంత నష్టము ఏదైనప్పటికీ అది వాళ్ళకే తెలుసు పూర్తిగా. కానీ చూసేవాళ్ళు మాత్రం అబ్బో వీడు బాగా సంపాదిస్తున్నాడు, వీళ్ళకి బాగా డబ్బు వస్తుంది, వీళ్ళకి ఏ దిగులు లేదు అని చెప్పి ఈ విధానంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, అంతేకాకుండా కాస్త బాడీ పెయిన్స్, కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల, మానసిక ఒత్తిడి ఉండడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి. కుదరకపోతే 2 వారాలకు ఒకసారైనా సరే ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు పడుకునే ముందు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అరికాళ్ళలో కాటుక చుట్టూ పెట్టుకోవడం మర్చిపోవద్దు. మగవాళ్ళైతే కుడి కాలికి, ఆడవాళ్ళైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నుదుటున్న స్వామివారి యొక్క అంటే పరమేశ్వరుడి యొక్క విభూతిని కానీ, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ, అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారనమాట. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క 3 రోజులు కూడా అంటే జూన్ 8, 9, 10 తారీఖులలో చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా బాగా కలిసి రావాలన్నమాట. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, ఏదైనా వాహనాన్ని కొనాలి అనుకున్నా, కొంతమంది బైక్ కొనాలి, మేము స్కూటీ కొనాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఈ 3 రోజుల్లో వారు ఎప్పుడు కొన్నా కూడా మంచిదేనండి. చాలా అద్భుతంగా కలుసుబడితనంగా ఉందన్నమాట ఈ 3 రోజులు కూడా మీకు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే ఈ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతాయి పార్ట్నర్స్ ఉంటే, పార్ట్నర్స్ వల్ల. కాబట్టి అవన్నీగా గుడ్డగా నమ్మకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఏదైనా సంతకాలు పెట్టే దగ్గర కానీ, డబ్బులు ఇచ్చే దగ్గర కానీ కాస్త చూసుకొని ఇవ్వడం అయితే మంచిదంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎదుటి వారిని గుడ్డిగా మాత్రం నమ్మొద్దు అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా గతంలో కొన్ని సమస్యలను అయితే చూశారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుమణుగుతూ వచ్చి సంతాన పరంగా అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా అంతా బాగుంటుందన్నమాట.
ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బంది ఉండవు. కుటుంబానికి సంబంధించి అయితే ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే బాగా కలిసి వస్తుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా అని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ వీరికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా ఎవరైతే లవర్స్ ఉన్నారో, మేషరాశి వారి యొక్క లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లవర్స్ కూడా చాలా అందంగా ఉంటారనమాట. చాలా అందమైన వాళ్ళని ప్రేమిస్తారు మేషరాశి వారు. చక్కటి రూపం, చక్కటి రంగు, అందమైన ఆకృతి, అంతేకాకుండా చక్కటి శిరోజాలు, చూడడానికి చాలా ఆకర్షణీయమైన కళ్ళు, ఇలా అందంగా ఉన్న వాళ్ళని చూసి లవ్ చేస్తారనమాట. వీరి యొక్క లవ్లో కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు, విడిపోవడం, ఎడబాటుతనం ఎన్నో చూస్తారు ఇప్పటివరకు. అయినప్పటికీ కూడా వీరి ప్రేమే వీరిని నిలబెడుతుంది, వీరి బంధాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం మీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ లవ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంటే ఎవరైతే ముఖ్యంగా పెట్టుబడులు పెట్టి మేము కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, మేము కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి, కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ 3 రోజులు చాలా కలిసి వస్తుందండి. అనుకూలమైన సమయం అని అంటాం కదా, ఇదే మీకు అనుకూలమైన సమయం అన్నమాట. ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఇక రాజకీయ అంటే సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అని అంటాం కదా, ఎంత కష్టపడతారో, ఎంత కష్టపడి చదువుకుంటారో ఆ కష్టానికి తగ్గినట్లుగా మీకైతే భవిష్యత్తు ఉంటుంది అని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం కష్టపడండి. అంటే ఏదైనా పైన చదవడం కాకుండా గట్టిగా కష్టపడితే మాత్రం మీ ఫ్యూచరు మీరు ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా అదృష్టదాయకంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యల వల్ల సంతానం కలగక ఇబ్బంది పడేవారు కాస్తంత మంచి డైట్ తీసుకోవడము, కొంచెం ఒక అర్ధగంట సేపు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసి కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే 100కి 100% అయితే మీకు సంతాన భాగ్యం అయితే కలిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులలో చిన్న చితక ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే ఉందండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ని ధరించండి, కారులో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ని ధరించండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు గడిచిపోతాయి. వివాహం కోసం ముఖ్యంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కాస్త సంబంధాలు ముందు వెనుక అవుతున్నాయి, అయ్యో మాకు కుదరట్లేదని ఇబ్బంది పడిపోతున్నారు. అటువంటి వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేసి కాస్త ఒక్కసారి వీరు శివాలయానికి వెళ్ళి అక్కడ నాగమయ్యకి పాలాభిషేకం చేసినట్లయితే మీకున్న సమస్యల నుండి తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ చిన్న ప్రయత్నం కూడా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండడం, విభూదిని తెచ్చుకొని ప్రతిరోజు విభూదిని ధరించడం, కాస్త స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయడం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ సింధూరాన్ని తీసుకొచ్చుకొని సింధూరాన్ని ధరిస్తూ ఉండడం, అంతేకాకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసిమాల స్వామి వారికి సమర్పించుకోవడం, అంటే ప్రతి వారం ప్రతిరోజు రోజుకొక గుడి అని ఇక్కడ చెప్పట్లేదు, కుదిరినప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటంటే మీకున్న శనిగ్రహ దోషాలు అనేటివి పోతాయన్నమాట. దానాలు ధర్మాలు చేయండి. 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అందులో ఒక ₹1 కానీ దానం చేయండి. దానం కర్మను దూరం చేస్తుంది, కష్టాన్ని దూరం చేస్తుంది, శని దోషాలను తగ్గిస్తుందన్నమాట. కాబట్టి దానం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓవరాల్గా అయితే మీకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు అయితే గడిచిపోతాయి. సంతోషంగా గడపండి. అర్థమైంది కదండి. మరి మేషరాశి వారికి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందని అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంత మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట.
ఇక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ఆ మహాలక్ష్మి కటాక్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.